పరమేశ్వరుడు లోకమునకు చేసినటువంటి ఉపకారములలో అత్యద్భుతమైనటువంటి లీల పరమశివ సంబంధమైనటువంటిది. మనం దాని అనుగ్రహాన్ని ఇప్పటికీ ఎప్పటికీ పొందుతున్నటువంటిది గంగావతరణం. అందులో పరమశివుడికి తత్సంబంధమై దానికి దగ్గరగా ఉండేటటువంటి నామములు శివాష్టోత్తర శతనామ స్తోత్రమునందు కొన్ని ఉన్నాయి. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది. కపర్ది అంటే ఈ కపర్ది అన్న నామాన్ని వేదంలో యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో కూడా వాడారు. నమ కపర్ది నీచవ్యుక్త కేశాయ చ అని. పెద్ద జటాజూటమున్నవాడు, ముండనమైనటువంటి శిరస్సు కలిగినవాడు. అంటే పరమశివుణ్ణి శంకరాచార్యుల వారిని ఇద్దరిని చూపించారు. కపర్ది అంటే నీటి చేత తడపబడినటువంటి పెద్ద జటామండలము కలిగినటువంటి వాడు అని. చాలా పెద్ద జటామండలము అంటే ఎంత పెద్దదై ఉంటుంది? వ్యోమకేశ, వ్యోమకేశో అంటే ఆకాశమంతా ఆయన యొక్క జటాజూటమై ఉంటుంది. అంటే ఇంకా ఎంతో పెద్దది అని మీరు చెప్పవలసి వస్తే ఆకాశాన్ని ఉపమానంగా చెప్తాం. ఆకాశమంత పందిరి వేశారు అని. అటువంటి ఆకాశము ఆయన యొక్క జుత్తయి ఉంటుంది. జటాధర, ఆయన యొక్క శిరస్సు జటలు కట్టి ఉంటుంది. అందుకని ఆయనకి అరుణ జటేశ్వరుడు అని ఒక పేరు. నీటి యొక్క స్పర్శ చేత ఆ జుత్తు ఎర్రపడిపోయి జటలు కట్టింది. ఆ జటలు కట్టి ఉంటే వికారంగా ఉంటుందా అంటే వికారంగా ఏముండదు, ఆయనకి మహాందంగా ఉంటుంది. ఆ జట కట్టి ఉండడం అనేటటువంటిది తపస్సుకి గుర్తు. శంకరుడు నిరంతరము తనలో తాను రమిస్తూ ఆత్మగా ఆనందమును అనుభవిస్తూ నిరంతరము జ్ఞానిగా నిలబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు కనుక, తాను తక్క వేరొకటి లేనివాడు కనుక ఆయన తపస్సమాధి యందు ఉన్నట్టుగా ఉంటాడు. కానీ నిజానికి ఆయన తపించడానికి ఎవరి గురించి తపించాలి? ఆయన తపస్సు చేయడానికి ఎవరి కోసం తపస్సు చేస్తారు? కాబట్టి అది తపస్సు కాదు, అది తపోరూపమైనటువంటి ఆనందనిష్ట. తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు ఆయన. అలా కూర్చుని ఉన్నటువంటి కారణం చేత తపోస్వరూపంగా ఆయన జుత్తంతా కూడా జటలు కట్టి ఉంటుంది. అందుకని ఆయనకి జటాధారి అని ఒక పేరు. అటువంటి పరమేశ్వరుడు కపర్ది, వ్యోమకేశ, జటాధారి, ఆయనే గంగాధర. ఆయన గంగని ధరించాడు శిరస్సునందు. ఇప్పుడు మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కపర్ది అంటే చాలా పెద్ద జటామండలం ఉండి అది నీటి చేత తడిసినవాడు అని నేను అన్నాను అనుకోండి. ఆ నామంలో ఏమైనా కొత్తతనం కానీ దానికి ఏమైనా గొప్పతనం కానీ ఉన్నాయా? పెద్ద జుత్తుంది, నీటి చేత తడిసి ఉంది. ఈ రెండు అంటే ఆకాశమంత జుత్తు ఉండడేమో కానీ నీటి చేత తడపబడినటువంటి పెద్ద జుత్తు, జటలు కట్టినటువంటి జుత్తు ఉండడం లోకంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. నీటి చేత శౌచము కలుగుతుంది. నీటితో తడిసినటువంటి జుట్టు చాలా మందికి ఉంటుంది. అటువంటి జుత్తు ఏముందండి, తలస్నానం చేస్తే జుట్టు తడవదు. కాబట్టి అది కాదు అక్కడ. కపర్ది అన్న నామానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఆయన నీటికి పవిత్రతని కల్పించగలిగిన వాడు. ఏ నీటి చేత ఆయన జటాజూటము తడిసిందో ఆ నీటికి పవిత్రత వచ్చింది. అయితే ఇప్పుడు ఆ నామము యొక్క వైశిష్ట్యమును మీరు పరిశీలించండి. లోకంలో శౌచము అంటే మన శరీరమునకు పట్టినటువంటి అశౌచము, అపవిత్రతని తీసేయగలిగినటువంటిది నీరు ఒక్కటే. అగ్నికి అలా పవిత్రత చేకూర్చగలిగిన లక్షణమున్న అగ్ని చేత సంపర్కమును పొందలేం మనం. అగ్ని చేత సంపర్కాన్ని పొందితే శరీరము దగ్ధమైపోతుంది. కాబట్టి అది ఒక అంత్యేష్టి సంస్కారమునందు మాత్రమే. అన్యథా ఇంకోలా జరిగినా అది ప్రమాదమే అవుతుంది తప్ప కావాలని ఎవరు అగ్నిశుద్ధి పొందడం అనేటటువంటిది సాధారణంగా లోకంలో సామాన్యులు పొందేటటువంటి స్థితి కాదు. కానీ మీరు చూడండి, నిద్రపోయి మీరు లేచారు,
నిద్రపోయి లేస్తే శరీరంలో ఉండేటటువంటి రంధ్రముల అన్నింటి నుంచి కూడా మలం బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే శరీర రంధ్రముల నుండి మలము బయటికి వెళ్ళే ప్రయత్నం చేసి బయటికి పొటమరిస్తే అశౌచం కలుగుతుంది శరీరానికి. ఆ అశౌచం ఉన్న శరీరంతో అత్యంత శౌచ ప్రధానమైన ప్రదేశంలోకి మీరు వెళ్ళకూడదు. దేవాలయం శౌచ ప్రధానమైనటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలోకి నిద్ర లేచి ఆ బట్టలతో వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు మీకు శౌచం కలగాలి. మళ్ళీ కళ్ళు పుసిని విడిచిపెడతాయి, అంటే కొంచెం ఆ మలినమంతా కంటి మొదట్లోకి వస్తుంది. అలాగే ముక్కుల్లోకి మలినం చేరుతుంది. వీటన్నిటికీ శుద్ధి ఎలా కలుగుతుంది శరీరానికి? స్నానము చేత. స్నానము దేనితో చేస్తారు? నీటితో చేస్తారు. అది నూతులో నీళ్ళ, పంపులో నీళ్ళ, ఏట్లో నీళ్ళ, నదిలో నీళ్ళ, లేకపోతే చెరువులో నీళ్ళ కాసేపు పక్కన పెట్టండి. మీరు ఏ నీటితో చేశారు అన్నది కాదు, నీటితో స్నానము శరీరమునకు శౌచం ఇస్తుంది. ఇప్పుడు శరీర శౌచం వచ్చి మీరు పూజకు కూర్చున్నారు. తాపోపశాంతి అని ఒక మాట ఉంది. అంటే మనసు ఎంతసేపు ఏం చేస్తుందో తెలుసా అండి? రెండు రకములైన వాటినే పట్టుకుంటున్నది. అది ఉద్వేగమును పొందకుండా సాఫీగా ఉండిపోయేటటువంటి విషయముల యందు అనురక్త కాదు. ఒకటి తాను కుంగిపోవడం, లేకపోతే తాను పొంగిపోవడం. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని అది ఇష్టపడుతుంది. ఒకటి పొంగు, తను పొంగడానికి వీలైన వాటిని జ్ఞాపకం తెచ్చుకుని పొంగుతుంది. లేకపోతే తను కుంగిపోయి తను కోప్పడి ఉద్రేకపడిపోయేటటువంటి వాటిని తలుచుకుని కుంగిపోతుంది. ఇప్పుడు ఈ పొంగు కుంగు వల్ల ఏమవుతుందంటే అది కదిలిపోతూ ఉంటుంది, అది నిలబడదు. అది కదలకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం, అది కదిలిపోతే ఉద్వేగములు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కదిలే మనసు నిలబడేటట్టు చెయ్యాలి. నిలబడేటట్టు చెయ్యాలి అంటే లోపల తాపశాంతి జరగాలి అంటే మళ్ళీ నీళ్లే పుచ్చుకోవాలి. అయితే శరీరం మీద మీరు ఎన్ని నీళ్లు పోశారో అలా పుచ్చుకోకూడదు. లోపలికి మినపగింజ ములగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు మాత్రమే అరిచేతిలో వేసుకుని శబ్దం చేయకుండా అమృత మార్గంలో కింది పెదవి ఒక్కటి మాత్రమే తగల్చి మోకాళ్ళ లోపలికి మోచేతిని పెట్టి జలాన్ని పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే దానికి ఆచమనం అని పేరు. దాన్ని భగవన్నామంతో పుచ్చుకోవాలి. ఒక నామం నుంచి ఇంకొక నామానికి మధ్యలో కంఠమునందు నీటి చుక్క మిగలకూడదు. అంటే ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకున్నాను అనుకోండి, నేను స్వాహాకారం చెప్పి పుచ్చుకున్న తర్వాత మళ్ళీ నేను ఓం నారాయణాయ స్వాహ అనేటప్పటికీ కంఠంలోనే ఎక్కడో నీళ్లు ఉండిపోగానే మళ్ళీ పుచ్చుకోకూడదు. 3 మార్లు నామం స్వాహాకారం నీరు లోపలికి దిగిపోయిన తర్వాత పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే ఏమవుతుందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి తాపము ఉపశాంతి చెందుతుంది. అప్పుడు మనసు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని పొందడం మొదలు పెడుతుంది. కొంచెం నిలబడుతుంది అలా కదలకుండా. ఇప్పుడు దీని మీద ప్రాణాయామం చేశారనుకోండి, ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః అంటూ ఆ కుడి ముక్కులోంచి పీల్చి ఎడం ముక్కులోంచి విడిచిపెట్టడం, ఎడం ముక్కులోంచి పీల్చి కుడి ముక్కులోంచి విడిచిపెట్టడం, ఈ ప్రాణాయామ ప్రక్రియ తెలిసి చేస్తే మనసు నిలబడుతుంది. నిలబడిన మనసుతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. అంతేకాని మనసు అటు ఇటు 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 కదిలిపోతుంటే మీరు పూజ ఏం చేస్తారు? అందుకని ముందు మనస్సుని నిలబెట్టేటటువంటి ప్రక్రియలో లోపల ఉపశాంతికి నీరే సాధనం, బయట ఉపశాంతికి నీరే సాధన. ఒకవేళ మీకు స్నానం చేసేటటువంటి అవకాశం ఎందువలనో కలగలేదు, లోపలికి ఆచమనం చేయడానికి మీరు పై వస్త్రంతో ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఒకే ఒక్క మార్గం ఏమిటంటే నీళ్లు తీసి అపవిత్ర పవిత్రో మా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. బాహ్యమునందు లోపల కూడా నాకు శౌచి సిద్ధి కొరకు భగవన్నామంతో నేను ఈ నీళ్లు చల్లుకుంటున్నాను. 3 మార్లు నీరు చల్లుకుంటాడు.